హలో హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? భోంచేశారండి? ఈరోజైతే నేను కొత్త రెసిపీ తోటి వచ్చానండి, ట్రై చేయండి మీరు కూడా. మొన్నటి వరకు కర్రీస్ చేశా కదండి, ఇప్పుడు స్వీట్ ఐటెం చేద్దామని చేస్తున్నాను. బాదుషా చేద్దామని ట్రై చేశానండి, చాలా బాగా వచ్చినాయి. మీరు ట్రై చేయండి. ఒక 2 బౌల్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. నేనైతే మైదా ఎక్కువ యూజ్ చేయనండి, వీలైనంత వరకు గోధుమ పిండే యూజ్ చేస్తూ ఉంటాను. దాంట్లో బేకింగ్ పౌడర్, సోడా, కొంచెం సాల్ట్ వేసానండి. నెయ్యి వేసానండి, ఒక చిన్న స్పూన్ కాబట్టి ఒక 5 స్పూన్స్ వరకు వేసానండి. మీరు చూసుకొని వేసుకోండి. అదంతా ముందు మిక్స్ చేసుకోవాలండి. ముందు కలుపుకొని అట్లా ఉండలాగా అవుతుంది కదండి, అట్లా చేసుకోవాలి. అది చూడండి, ఉండలాగా అవుతుంది. తర్వాత కొంచెం ఇంకా వాటర్ వేసుకుంటూ స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలండి. కలిపేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసేసుకోవాలండి, అప్పుడు బాగా వస్తాయి స్మూత్గా. పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ కోసం మనం పాకం చేసుకోవాలండి. 2 గ్లాస్ గోధుమ పిండి కదండి, 2 బౌల్స్ షుగర్ తీసుకున్నానండి. అట్లానే వాటర్ కూడా వేసుకోవాలండి, 2 బౌల్స్. సిమ్లో పెట్టేసుకొని పాకం వచ్చేటట్లు చేసుకోవాలండి. పెట్టేస్తున్నానండి ఒకవైపు, అది అవుతూ ఉంది. ఇటువైపు మళ్ళీ పిండి కొంచెం ఒకసారి అంతా అట్లా మిక్స్ చేసేసుకొని చిన్ని బాల్స్ లాగా చేసేసుకొని పెట్టుకోవాలండి. అవి కూడా మిక్స్ చేసుకొని చిన్న బాల్స్ లాగా పెట్టుకొని వేలితోటి హోల్ పెట్టేసుకుంటే బాదుషా షేప్ వచ్చేస్తుందండి. చాలా స్మూత్గా ఉంటుందండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లు బాగా వచ్చాయి. ట్రై చేసి చూడండి మీరు కూడా. అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్స్ కావాలంటే కొంచెం కొంచెం చేసి ప్రిపేర్ చేసి ఫ్రెష్గా పెట్టుకోవచ్చండి మనం. ఫ్రెష్గా చాలా బాగా వచ్చాయండి, చాలా బాగా వస్తాయి. నా ఛానల్ని నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారండి, ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏ రెసిపీ కావాలంటే అది చేసి చూపిస్తానండి నేను. కామెంట్స్ పెట్టండి, ట్రై చేయండి మీరు. పాకం అవుతూ ఉందండి. సిమ్లో పెట్టుకోవాలండి, ఆయిల్ సిమ్లో పెట్టేసుకొని స్లోగా వేగేటట్టు చేసుకోవాలి. బాగా వస్తాయండి అప్పుడు. ట్రై చేస్తున్నారండి, నేను పెట్టిన రెసిపీ ఏమన్నా ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తే ఎలా వచ్చాయో చెప్పండి అండి. ఇవి కొంచెం హైలో ఉండేసరికి అట్లా వచ్చినాయండి. నెక్స్ట్ బాగా వచ్చినాయి, షేప్ అది బాగా వచ్చాయి. పిండి స్మూత్గా ఉండాలండి. తీగ పాకం అని వచ్చిందండి పాకం. దాంట్లో ఇలాచి పౌడర్ వేసాను, స్టవ్ ఆఫ్ చేశానండి. ఇప్పుడు ఈ బాదుషా తీసి సిరప్ వేసుకోవాలండి, పంచదార పాకంలో. ఫైనల్గా ఇలా వచ్చినాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి, అసలు చాలా ఇష్టంగా తిన్నారు, చాలా బాగున్నాయి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.